వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జమ్మిగడ్డ వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. జమ్మిగడ్డ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ దీక్షకు ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు భారీగా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న జమ్మిగడ్డ సాధన సమితి సభ్యులను మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావనిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగరెడ్డి సోమశేఖర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కేశెట్టి ప్రసాద్, మేడ్చల్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పత్తికుమార్, బీజేపీ ఉప్పల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు కనుకుల రజనీకాంత్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి సంఘీభావం తెలిపారు. నేతలు మాట్లాడుతూ జమ్మిగడ్డ సాధన సమితి చేపట్టిన న్యాయమైన పోరాటానికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్గా ప్రకటించే వరకు ఈ ఉద్యమం కొనసాగాలని వారు సూచించారు. ఈ సందర్భంగా దీక్షకారులు మాట్లాడుతూ జమ్మిగడ్డ ప్రాంతంలో ప్రస్తుతం 30,000కు పైగా ఓటర్లు ఉండగా దాదాపు 50,000 మంది జనాభా నివసిస్తున్నారని తెలిపారు. ఓటింగ్ శాతం కూడా ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా జరిగే ప్రాంతం. ఇంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ ఇప్పటికీ మౌలిక వసతులు, ముఖ్యంగా శ్మశాన వాటిక, పారిశుద్ధ్యం, త్రాగునీరు, రహదారులు, పరిపాలనా సేవలు సరైన స్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక డివిజన్గా ప్రకటిస్తే మాత్రమే జమ్మిగడ్డ ప్రాంతానికి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్గా ప్రకటించాలని దీక్షకారులు డిమాండ్ చేశారు. ఇంకరా కొంచెం ఆయన 7 గంటలకు వచ్చి వాళ్ళిద్దరు ఉంటే పని కాదు. జనాలు గెలవాలి. మీకు ఎన్ని చేస్తారు మీరు తీసుకోండి. ఏకకంఠంగా జమ్మిగడ్డ డివిజన్ కావాలని ఈరోజు దాదాపు 3-4 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. సో మేము కూడా అంటే యాజ్ ఎ డివిజన్ కార్పొరేటర్ మేము కూడా చెప్పేది ఏంటంటే నిజంగా కూడా జమ్మిగడ్డ ప్రాంతంలో ఓట్లే దగ్గర 50-60 వేలు ఓట్లుంటాయి. సో మనం ఇవాళ 300 డివిజన్లు చేస్తున్నారు. 300 డివిజన్లు అంటే ఏడైనా డివిజన్లో 25,000, 30,000 లేకపోతే 35,000 ఓట్లు ఉంటాయి. సో జమ్మిగడ్డ డివిజన్ చేస్తే ఈ ప్రాంత అభివృద్ధి కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే ఈ జమ్మిగడ్డ పేరు మీద ఒక డివిజన్ ఉందనుకో, సో దీనికి సపరేట్గా నిధులు ఉంటాయి. ఈడ నోటిఫైడ్ స్లమ్ ఎక్కువ. సో రానున్న రోజులలో స్లమ్స్ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ ఎట్లయితే కోరుకుంటుందో ఆ కోరిక నిజంగా నెరవేర్చాలంటే ఇవాళ జమ్మిగడ్డ డివిజన్ని సపరేట్గా ఒక డివిజన్ని డిక్లేర్ చేస్తే ఇక్కడే ఈ ప్రాంత నాయకులు ఎవరో ఒకరు నిలబడతారు, కార్పొరేటర్ అవుతాడు, రోజు పొద్దున్న లేస్తే ఈ ప్రాంత అభివృద్ధి కోసమే పాటుపడతారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే కళ్ళగూర గంప లెక్క ఇక్కడ జమ్మిగడ్డలో 24 కాలనీలు ఉన్నాయి, అటు ఇంకో 30-40 కాలనీలు ఉన్నాయి. సో అన్ని ప్రాంతం ఒకటేసారి డెవలప్మెంట్ కావాలంటే కాదు.
సో ఒకరోజు ఒక కాలనీ ఒక నెలకు ఒక కాలనీ అట్లా అవుతుంటుంది. సో ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉన్నది కాబట్టి ఈ ప్రాంతం ఫాస్ట్గా డెవలప్ కావాలంటే ఈ ప్రాంతాన్ని కూడా ఒక సపరేట్ డివిజన్గా డిక్లేర్ చేస్తే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాను. Hey,